పార్టీ అప్పుడు నేను పార్టీకి నేను కష్టపడి పనిచేశాను. నా కష్టాన్ని చూసి అదృష్టం కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉండడం నన్ను కూడా ఆయన గౌరవంగా చూశారు, మంచి స్థానాన్ని ఇచ్చారు. ఆయనకు ఆ రోజు నా దైవ సమానుడే అన్నాను, ఇప్పుడు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సస్పెన్షన్లో ఆయన పాత్ర లేదు. కావాలనే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అప్పలరాజు ఈ ముగ్గురు కలిపి దగ్గరుండి శ్రీనివాస్ ఉంటే మేము ఈ పార్టీలో పని చేయలేమని చెప్పి ఆయన మీద అపారమైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేయించారు. తప్పని పరిస్థితుల్లో జగనన్న చేశారే తప్ప క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు అన్నారు కదా, దమ్ముంటే కృష్ణదాస్కి ఆ ఫిర్యాదులు ఏంటో చెప్పమనండి. ఒక్కసారి మీ కెమెరా తీసుకెళ్ళి ఏంటయ్యా దువ్వాడ సినిమా మీద ఫిర్యాదులు, కబ్జా చేశాడా, నీలాగ ఇసుక తినేశాడా, వీళ్ళకి లంచాలు తీసుకున్నారా, దోపిడీ చేశారా, ఏంటి ఫిర్యాదులు ఒక్కటి చెప్పండి అధ్యక్షుడికి. క్రమశిక్షణ కమిటీ రెడ్డి శాంతి గారు కూడా ఉన్నారు కదా, ఆవిడికి చెప్పమనండి. ఏం తప్పు చేశాము, నా ఇంటి వ్యవహారం, నా వ్యక్తిగతం, మీరేంటి చర్య తీసుకునేది. నేనే చెప్పా పబ్లిక్కి, నేనే ఓపెన్గా చెప్పాను, మైక్ పెట్టి చెప్పాను. ఎస్ ఇది చేశాను, ఇలా చేశాను, ఇది తప్పే, నాకు తప్పలేదు చెప్పాను ఓపెన్గా. మీరు నా అలా ఉండగలరా, మీ చరిత్రలు తీసి చెప్పేయమంటారా, చచ్చిపోతారు గుండెకి. చెప్పను, సమయం వస్తే చెప్పేస్తాను కూడా. అలాంటి వాడిని నన్ను కెలికారు, పడుకునే దెయ్యం నేను. అనవసరం ఈ డిమాండ్ని లేపారు, ఊరుకోను ఇంకంతే. ఆ కృష్ణరాజు రెడ్డి ఎవరు, నా ధర్మాన ప్రసాదే, వీళ్ళు పడుకున్న